ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరో పర్యాయము మీ మధ్యలో ఇలాగ ఉండటానికి మన రక్షకుడు, మనందరి విమోచకుడు, ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు కృప మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము. వాస్తవికంగా మనమేమనుకుంటామంటే, కృపైంది భాష గారు, నా రెక్కల కష్టార్జితాన్ని బట్టే కదా నేను సంపాదిస్తుంది, మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టే కదా మేము ఈ స్థితిలో ఉంది, నా తెలివితేటలు, అలాగే నేను చేస్తున్న వ్యాపారము, వ్యవసాయము నా కష్టార్జితం అండి, నా కష్టార్జితం అంటాం. కృప విలువ తెలియకపోతే ఇలాంటి అహంభావంతో కూడినటువంటి అహంభావంతో కూడినటువంటి తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయంలో మనసులో కొన్ని స్పందనలు పుడతాయి. కృప ఎందుకు, కృప అంత అవసరం అంటే ఖచ్చితంగా మనకి కృప కావాలి. ధర్మశాస్త్రం ప్రకారం మనము నీతిమంతులుగా తీర్చబడటం చాలా కష్టతరమైన, చాలా కష్టము, అది వీలు పడదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెప్తున్న సంగతులు, ధర్మశాస్త్రం ప్రకారము ఏదైనా సరే ఒక బలి అర్పణ జరిగించాలంటే పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి, యూదుల ఆచారం ప్రకారం మనం కూడా వెళ్ళి యెరూషలేం పట్టణం ఎదుట, ఆ యెరూషలేం పట్టణంలో ఉన్న దేవాలయం ఎదుట పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పించాలంటే సంఖ్యకు 7 చొప్పున ఉన్నాయి. జత కోడెలు, జత పొట్టేళ్ళని ఇట్లా లెక్క చూసుకుంటే లక్షల రూపాయలు అవుతాయి. అంతటితోనే ఏమైనా విమోచన వస్తుందా? జన్మత కర్మత పాపాల నుంచి ఏమైనా బయటపడతామా? అబ్బే, పొరపాటును కూడా బయటపడం. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి ఖచ్చితంగా ఆడ జరిగించాల్సిందే. శుద్ధీకరణ అనేది కుటుంబం అంతటి మీద శుద్ధీకరణ అనేది జరగాలంటే కుటుంబ యజమానుడు వెళ్ళిపోయి ఆ బలి అర్పణకు కావలసిన సరంజామా ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి యాజకుడికి ఇవ్వాలి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి క్రమం. ఇప్పటికీ కూడా మెస్సయ్య వస్తాడని యూదులు కనిపెడుతూనే ఉన్నారు, సబ్బాత్ ఆచరిస్తూనే ఉన్నారు, పస్కా పండుగ ఆచరిస్తూనే ఉన్నారు. వాళ్ళు వాస్తవానికి యేసుప్రభు వారు వచ్చి వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళే రాళ్ళు రువ్వి ఉమ్ము వేసి చిత్రహింసలు పెట్టి దేహమంతా నాగల చాళ్ల వల్లే దున్నబడేలా చేసి అత్యంత ప్రమాదకరమైన అరోమా ప్రాంతంలో ఉన్నటువంటి విషపూరితమైన ముళ్ళు 2.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఇలా పెట్టి కొడితే కణుతుల్లో గుండా దిగిపోతే విషం ఎక్కుతూ ఉంది ఓ పక్క, మరో పక్క దేహమంతా గాయాలు. వల్లపడుతుందా మనం అలా ఉండాలంటే? అస్సలు కాస్త ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటాం. మరి ఆయన తలకి ముళ్ళ కిరీటం, విషం ఎక్కే ముళ్ళు పెట్టి మరి కర్రతో, చిరక అని ఉంటుంది, అది కర్ర అని అర్థం, ఆ కర్రతో అలా కొట్టారంట. కొడితే ఎలా ఉంటుంది? అది దిగిపోతా ఉంటాయి లోపలికి. మనకున్న సైన్స్ టెక్నాలజీ ప్రకారం, అవును భాష గారు, పొర్రె కదా అంతా, ఇదే ఎముక కదా, ఎట్ట దిగిపోయాయని. ఈ చర్మంలో దిగుద్దిగా, ఈ చర్మంలో దిగితే మరి చిన్నగా విషం ఎక్కదా? పాము కాటేసేది ఎక్కడ? ఎముక మీదనా చర్మం మీదనా? తేలు గుట్టేది ఎక్కడ? చర్మం మీదనా ఎముక మీదనా? మండ్రగబ్బు గుట్టేది ఎక్కడ? మనోళ్ళు తెలివితేటలు భలే పెట్ట తెలివితేటలు ఉండేవి.
ఆ? ఆ పద్ధతి ఇలా ప్రశ్నలు పుట్టేవాళ్ళకి అనుమతిస్తే భలే చిత్రంగా ఉంటుంది. పొరపాటును కూడా దొరకరేమో అనుకుంటా. వాస్తవికంగా ఆ శ్రమ, ఆ వేదన అంతా నువ్వు నేను మన మంచు అనుభవించాలి. నీ తలంపులు, ఊహల ఆలోచనలు తప్పులుగా ఉంటాయి. ఆడపిల్లలైనా ఆడవాళ్ళైనా, మగపిల్లలైనా మగవాళ్ళైనా సరే, పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆడకూతురైనా మగవాడికైనా సరే, శరీర సంబంధమైన ఆలోచనలు తప్పుగా పుట్టకుండా నాకు లేదు అన్నవాడు శవం అయితే తప్ప మనిషి అయితే ఆ మాట అనడు. శవానికి కొండ ఏముంటాయి? ఆల్రెడీ అన్నీ చచ్చిపోయా. శవానికి కొండవు, మనిషికి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలిసి నేను సేవ ప్రారంభంలో ఉన్నప్పుడు చల్లి నా దగ్గరకు వచ్చింది. సహకారి, పాస్టర్ గారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. ముందు మీ పిల్లల్ని అడుగమ్మా అన్న. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఆమె ఆల్రెడీ మునిమానవుళ్ళు ఎత్తుకుంటుంది. ఎంత ఉంటుంది వయసు అప్పుడు చెప్పండి మీరు? నా కోరికల పాస్టర్ గారు అంటుంది. ముందు నీ పిల్లల్ని అడుగు, పెళ్లి చేసుకుంటానని. నీకుంటుంది, మామూలుగా ఉండదు వాళ్ళ చేతిలో అన్న. మునిమానవాళ్ళు ఎత్తుకుంటున్నప్పుడు కోరికలు అంటే ఎలా ఉంటుంది? పరిస్థితి ఎంత విషపూరితంగా ఉందో ఆలోచన చేయండి. దాచేపల్లి ప్రాంతంలో 6 సంవత్సరాల ఆడపిల్లని తాతయ్య మనవరాల్ని పాడు చేశాడు. ఓ ప్రాంతంలో అమ్మమ్మనే మనవడు పాడు చేశాడు. ఓ ప్రాంతంలో నాయనమ్మనే మనవడు పాడు చేశాడు. ఒక ప్రాంతంలో చెల్లెలనే అన్న, ఓ ప్రాంతంలో అక్కే తమ్ముడితో. ఎన్ని రకాల పాప వ్యవహారాలు ఉన్నాయో. ఇవన్నీ స్టార్ట్ అవడానికి ఎక్కడి నుంచి పుడుతుంది? ఆలోచన వ్యవస్థ. ఈ చెడిపోయిన ఆలోచన వ్యవస్థను బట్టి వాస్తవికంగా నీవు నేను ఆ శిక్ష అనుభవించాలి. కానీ ఆయన అనుభవించాడు. ఈ కళ్ళతో ఎన్నో తప్పుడు దృశ్యాలు చూస్తావు. అన్ఎక్స్పెక్టెడ్గా చూసే అది వేరు, కావాలని చూసేది వేరు. తన ఇంట్లో భార్య చక్కగా ఉంటుంది, కానీ ఇంకెక్కడో ఏదో దొరుకుద్దని ఇంకొక రీతిగా. తన భర్త ఎంతో అందంగానే ఉంటాడు, కానీ ఇంకెక్కడో ఏదో ఉందని. అవయవాలయ్యే, పోలికలే, కనపడేది కూడా అదే. కాకపోతే వ్యత్యాసం ఉంది. భార్య, తల్లి, చెల్లి, అక్క, అమ్మ, మేనత్త, చిన్నమ్మ, పెద్దమ్మ, ఈ అన్నీ మారుతుంటాయి తప్ప ఒక కట్టుకున్న దాని దగ్గరే, కట్టుకున్న వాడి దగ్గరే నీ అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇట్లా కాకుండా ఇంకోళ్ళ దగ్గర పనిచేస్తున్నాయంటే, ఇంకొకళ్ళ వైపు చూసినప్పుడు ఆలోచనలు కలుగుతున్నాయంటే, ఈ చూపులతో ఎన్నో తప్పుడు చేస్తున్నావు. ఆయన కళ్ళంతా రక్తమయమైపోయాయంట. మనం కళ్ళతో చేసిన పొరపాటును బట్టి. ఆయన ముఖాన అప్పు అని చెప్పని ఉమ్మూశారు. సిగ్గుమాలిన చూపులను బట్టి ఆయన ముఖాన ఉమ్మేశారు. ఆయన మన నోటి మాటలను బట్టి ఆయన ముఖాన పిడిగుద్దులు గుద్దారు. ఈ చేతులు చేసిన పొరపాటును బట్టి మేకులు కొట్టారు. ఈ కాళ్ళతో తప్పుడుగా అడుగులు వేసింది మనం, కానీ ఆయన కాళ్ళకు మేకు నాటారు. శాపగ్రస్తమైన బ్రతుకు బ్రతికింది మనం. కాకపోతే ఆయన శాపగ్రస్తుడిగా మారటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీకు కృప చూపాలని. ఆమెన్, హల్లెలూయా. నిన్ను ఎలాగైనా ఆయన రక్షించుకోవాలని. ఈ శిక్ష అంతా నువ్వు వాస్తవంగా భరించాల, కానీ ఉచితంగానే ఆయన రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఉచితంగానే. మనం ఏం చేస్తాం? కష్టపడి మరి ఏదో ఒకటి కొని తెచ్చుకుంటాం తప్ప, ఖర్చు పెట్టి మరి ఏదో ఒకటి తిప్పలు పడతామే తప్ప, ఉచితంగా బాప్తీసం ఇస్తానంటే ఒకళ్ళు అంటారు, అమ్మో పచ్చకామెరలోడే వాడికి ఉండే పచ్చాలు ఉన్నటువంటి ఆ రక్షణలోకి రాగాలని. నేను అడుగుతాను, నీ భార్యతో నువ్వు శుభ్రంగా కాపురం చేయమని చెబుతుంది బైబిల్. నీ భర్తతో నువ్వు శుభ్రంగా కాపురం చేయమంటుంది బైబిల్. పద్ధతిగా బ్రతకరయ్యా అని చెబుతుంది బైబిల్. మనిషిగా బ్రతుకయ్యా అని చెబుతుంది బైబిల్. ఇది తప్ప అంటే ఈ ఏకాడికి నీకెందుకు పొరుగువాడిది ఏదైనా దోచుకొనిరా, నీకెందుకు నేను క్షమిస్తాలే అని చెబితే అప్పుడు బాగుంటుందా?
ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం నిన్ను ఒక మనిషిగా బ్రతకటం ఏంటో తెలియపరుస్తుంది. అంతేగాని చెడు మార్గంలోకి నడవాలి, చెడు పద్ధతుల్లోకి నువ్వు వెళ్ళాలని మాత్రం పరిశుద్ధ గ్రంథం బోధించదు. బాగా గమనించండి. నీకు కృపనివ్వాలని, ఆ కృప యొక్క విలువ తెలిస్తే నీవు పొరపాటును కూడా వేరొక ఆలోచన పెట్టుకో. కృప ఎందుకు అవసరం అంటే అర్హత లేని వాడికి చూపించబడేదే కృప. వాస్తవానికి నీవు యోగ్యురాలివి కాదు, యోగ్యుడివి కాదు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు, రక్షణ మార్గంలోకి వస్తున్నావు కాబట్టి ఆ కృపను బట్టే నువ్వు రక్షించబడుతున్నావు. ఆ కృపే లేకపోతే పరిస్థితులంతా తారుమారుగాను తల్లకిందులుగా ఉంటుంది. దయచేసి ఆలోచించండి. చిన్న మాట ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. నీ చిత్తమైతే ఈ వాతావరణాన్ని యేసు నామములో అనుకూలపరచమని బతిలాడుతున్నాను. ఈ వర్షము నీ కృపను బట్టి ఆగునుగాక, వాతావరణం చక్కగా ఉండునుగాక. నీకు ఇష్టమైతే నీ నామ ఘనత కొరకై ఈ కార్యము జరిగించమని, ఈ కూటం అయ్యేంత వరకు వాతావరణం అనుకూలపరచండి అయ్యా. అంతవరకు ఇక్కడ కురిసే వర్షం ఆ పక్కకు పోయి కురునుగాక. వేగములారా సముద్రమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు చిత్తంలో కొంత సమయం ఆగమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. దేవా కనికరించండి. ఎల్పుని ప్రార్థన, సమకూడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, ఈ సమాజం ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేయమని లేఖనపు కాంచెలో నుంచి నీ చిత్తమైతే నీ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. లేదు ఇంతటితో నీ కోట ముగించడం నీ చిత్తమైతే నీ సెలవు చొప్పున వర్షం కురిపించండి. లేదు నీ చిత్తంలో ఈ బిడ్డలకు నీ సత్యవాక్కు అందటం నీ ప్రణాళికలో నిర్ణయమైనట్లయితే యేసు నామములో వాతావరణం నీ కృపను బట్టి అనుకూలంగా ఉండునుగాక. కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ వాక్యపు కాంతిలో నుంచి మాతో మాట్లాడమని బతిలాడుతూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. గమనించండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మొదటి మాటను చదువుదామండి. నా కుమారుడా, నేను చెప్పు సంగతులను ఆలోచించుమని ఉంటుంది అక్కడ. ఆలోచన వ్యవస్థ అనేది ప్రతి మనిషిలో బ్రతికున్నది ఈమె అన్న విషయంలో ప్రతి ఒక్కరిలో ఆలోచన వ్యవస్థ పనిచేస్తుంది. అయితే లేఖనపు కాంతిలో నుంచి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు మీ ఎదుటికి తేవాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను చెప్పు సంగతులను గురించి ఆలోచించు. ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో నీ బ్రతుకులు ఉండొచ్చు. ఎంతో కఠినమైన స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, యేసు ప్రభువారు ఏదైనా చేయగలడు అన్నది మాత్రం బాగా నమ్మిక ఉండాలి. ఏముండాలి? నమ్మిక ఉండాలి. ఎప్పుడో ఎక్కడో విగ్రహ సంబంధమైన భక్తి ఆ బ్రతుకుతున్నటువంటి అబ్రాహాముగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి అతనితో స్నేహం చేసి విశ్వాసంలో వేళ్ళునుకునేలాగా చేసి తన మీద నమ్మిక పుట్టేంత వరకు దేవుడు పక్కనే ఉండి తోడై తన వైపు ఆకర్షించుకొని, కారణం ప్రతి తరాన్ని ఆశీర్వదించాలనంట. ఎలా? భూమి మీద ఉన్న ప్రతి వంశం నీ వల్ల దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అన్నాడు దేవుడు. ఆ మాట నమ్మేంత దాకా దేవుడు తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వచ్చాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏంటంటే విశ్వాసంలో బలపరుచుకుంటూ రావటమే కాదు, చివరికి ఆ ఆశీర్వాదంలో కూడా అడుగు పెట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు గనక విశ్వసించినట్లయితే నీ కుటుంబాన్ని కూడా నిన్ను బట్టి ఆశీర్వదించాలనుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనమేం చేస్తాం? లాటరీ టికెట్ తగిలినట్టు 1 కోటి ఇప్పుడే తగలాలంటాం. ప్రభు ఏమంటాడు?
కొద్ది ఓపిక పట్టు, నేను ఆశీర్వదిస్తాను అంటాడు. నాకు విధేయతను చూపించు, నేను ఆశీర్వదిస్తాను అంటాడు. మనం ఏం చేస్తాం? అట్టేం కాదులే కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నాకు నచ్చినట్టు నేను ఉండటానికి ప్రయత్నం చేస్తా, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించంటాం. అట్లా కుదురుతుంది? కన్న తల్లి తండ్రి ఆ రకంగా ఉంటే ఒప్పుకుంటారా? నువ్వు సరిగ్గా బడికి వెళ్ళి చదువుకో, నువ్వు సరిగ్గా కాలేజీకి వెళ్ళి చదువుకో, నీకు కావాల్సింది ఏదో అడుగు, నేను ఇస్తానంటాడు తండ్రి. మరి మన కన్న తండ్రి అయిన ఎటువంటి యేసయ్య ఆయన ఎదుట నీ జీవితాన్ని అప్పచెప్పు, నీ బ్రతుకును రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పు. అట్లా కాకుండా నేను బయట ఉండి నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించాలా, నీ దేవాలయంలోకి వస్తున్నాను, నీ ఎదుట నమ్మకంగా ఉంటున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఉన్న దాంట్లో కృతజ్ఞతగా ఇస్తున్నాను, దశంభాగం దొంగగా నేను లేను, ఎన్నో లెక్కలు చెబుతాం మనం. ఆ ఒక్క లెక్క కాడికి వచ్చేసరికి ఆగిపోతాం. ఏంటా లెక్క? రక్షణ మార్గం. నువ్వు రక్షణ మార్గంలో రాకుండా బయట ఉండి ప్రభువా ప్రభువా ప్రభు అంటే నీకు అసలు కావాలా, కొసరు కావాలా? చిన్నప్పుడు కొట్టుకాడు పంపించి అమ్మా నాన్న వాళ్ళు, నేనైతే అడిగా ముందు ఏమి కొనకుండా పోయి కొసరు పెట్టనేవాడిని. ఆ కొట్టడు రే కొసరేంద్ర ఏం కొనకుండా అనేవాళ్ళు. ఏమైనా కొంటేనే కదా కొసరు పెట్టేది. అట్లా అలవాటు చేసుకుని పిల్లలు వ్యాపారం దగ్గరికి వెళ్ళి నడిపించుకుంటూ ఉంటారు చిల్లర కొట్ల వాళ్ళు. అప్పుడంలే, ఇప్పుడే ఆ రోజులు లేవు. ఇప్పుడే కాడికి మింగేవారే కానీ ఏమి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించండి, ఓ ప్రాంతంలో రాజుగారు దండోరా వేయించాడు. నా ఆస్థానంలో ఉన్నటువంటి ఏదైనా సరే రాజు సమక్షంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఎవరు తీసుకుంటే వాళ్ళదే అన్నారు. సరే అని చెప్పని రాజు ఆస్థానంలో ఆ బల్ల మీద వజ్రాలు, బంగారం, వైఢూర్యాలు, వెలగల వస్త్రాలు, రాజుగారి కిరీటం, ఖడ్గం అన్నీ అక్కడ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అని చెప్పని దండోరా వేస్తే, దండోరా వేసిన దాన్ని బట్టి నమ్మిన వాళ్ళు ధైర్యంగా వచ్చి కొంత తీసుకొని వాళ్ళకి నచ్చింది తీసుకొని పోతూ ఉన్నారు. సాయంకాల సమయం అంతా అయిపోతుంది. ఇక ముగింపు సమయంలో ఒకడు సరదాగా నన్న అనుకుంటూ వస్తూ ఉన్నాడంట. ఈడేందిరా ఇట్టు వస్తున్నాడు, ఏం భయం లేదా ఏందిరా ముగింపు సమయం అంటే, ఏం పర్లేదు ఆగు వస్తున్నా అని చెప్పని ఆ బల్లకాడ ఇక్కడేం వజ్రాలు, అక్కడేం వెలగల నాణ్యాలు, బంగారం, వైఢూర్యాలు, వెలగల వస్త్రాలు, రాజుగారి వస్త్రాలు, ఖడ్గం, కిరీటం ఇవన్నీ చూసుకుంటూ వచ్చి రాజుగారికి వెళ్ళి ఎగాదిగా చూస్తూ ఉన్నాడంట. ఈడేంది ఎడ చూస్తుండని చెప్పని ఆటికెళ్ళి చూస్తున్నాడు, రాజుకెళ్ళి చూస్తున్నాడు, ఆటికెళ్ళి చూస్తున్నాడు, రాజుకెళ్ళి చూస్తున్నాడు. చూసి చూసి రాజుగారి చేట పట్టుకోండు. రే ఏందిరా అంటే, నువ్వే కావాలంటుండు, నువ్వే కావాలి రాజా, నువ్వు మాట ఇచ్చావు కదా, ఇక్కడున్న నీ ఆస్థానంలో నీ సమక్షంలో ఉన్న ఏది పట్టుకున్నది వాళ్ళదేనన్నాగా, కాబట్టి నువ్వే నా సొంత, నువ్వు నాకు కావాలని. ఒరే 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 ఏం కావాలి అసలు, నీ కోరిక ఏందిరా అంటే, అయ్యా నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయి చాలు అన్నాడు. సరే నువ్వు వద్దులే కానీ నెలకు ఒకసారి వచ్చి భోజనం చేయి మా ఇంటికి అని చెప్పంటే, సరే వీడి కోరిక నెరవేర్చండి మంత్రి గారు, వాడి ఇల్లు ఏంటంటే వ్యవహారం చూడన్నాడు. పోయేటప్పుడు చూస్తే రోడ్లు పొరపాటును కూడా చక్కగా లేవు. ఈ రకంగా రోడ్లుంటే రాజుగారు ఏమొచ్చాడని చెప్పని ముందు రోడ్లు బాగు చేశారు. ఆ పిదప ఊళ్ళోకి రాగానే ఇంటి మీద కప్పు ఒకటి కూడా సరిగా లేదు, అన్నీ ఎక్కడికక్కడ అన్ని ఓపెన్ ఏసీలు అనమాట. పైకప్పులన్నీ ఎగిరిపోయి చండాలంగా ఉంది ఊరు. అరే రే రాజుగారి ఆస్థానంలో ఈ గ్రామం ఇంత దరిద్రంగా ఉందా అని చెప్పని ప్రతి ఒక్కడి ఇల్లు మారిపోయింది. ఆమెన్ హల్లెలూయా. ఏంది ఇళ్ళన్నీ మారిపోయి వీధి దీపాలు వచ్చినాయి, కాలనీలో ఉన్న రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. ఎంత బాగానే ఉందిలే కానీ ఈడి కొంపెట్టు ఉందో చూద్దామని చూస్తే పైన ఏమీ లేదు, అంత తాటాకు ఊరక ఆ కట్టెలు కట్టింది మాత్రం కనపడుతుంది, ఇల్లు మామూలుగా అంతా ఉంది. వీడికి నెత్తి మీద కప్పు కూడా లేదు, ఈడకెట్టొచ్చాడు రాజుగారు అని చెప్పని రాజుగారి హోదాకు తగ్గట్టుగా రాజుగారి భవంతి అక్కడ కట్టబడింది. సరే రాజుగారు భోజనం చేసిన తర్వాత ఉద్యానవనం అంటే పార్క్ అంటారు దాన్ని తెలుగులో, ఉద్యానవనం. ఆ పక్కన అయ్యగారు సేద తీరుతాడు, మరి ఓపెన్గా ఫామ్ హౌస్ ఒకటి ఉండాలని చెప్పని వెంటనే ఆ పక్కన ఫామ్ హౌస్ ఒకటి కట్టారు.
ఎంత బాగానే ఉంది, కానీ అయ్యగారు వచ్చి తినాలంటే అయితే రాణిగారు వచ్చి అన్నా వంట చేయాలి, లేదా రాణిగారి కూతురన్నా రాజుగారి కూతురన్నా వచ్చి వంట చేయాలి. ఇప్పుడు ఎట్టా రాణిగారు రావటం కుదరదు, రాజుగారి కూతురన్నా రావాలా. మంత్రి గారు మంచిగా ఇటు ప్లాన్ వేసాడని చెప్పని వెళ్ళిపోయి, రాజా వాడి గురించి నువ్వేమనుకుంటున్నావు, వాడు చెక్కలోడు, అరే ఒకడు వజ్రాలు గుప్పెలు పట్టుకొని పోయిండు, బంగారం పట్టుకుపోయిండు, నాణ్యాలు పట్టుకుపోయిండు, నా వస్త్రాలు కావాలనుకో, కిరీటం, ఖడ్గం గుర్తుండే ఎన్ని దేశం పోవచ్చు, ఈడే తెక్కలోడు కాకపోవచ్చు, వాడు నన్ను పిలిచి ఏమవుతుంది వాడికంటే, మీరు పొరపాటు పడ్డారు రాజా, ఆ ఊరు పోతే రోడ్లు ఒక్కడు కూడా సరిగా లేవు, నీకు తగ్గట్టు రోడ్లు వేయించిండోడు, ఆ ఊళ్ళో ఒక్క కొంప కూడా సరిగా లేదు, నీ పుణ్యం అంట ప్రతి ఒక్క ఇల్లు మారిపోయింది, ఆ ఊళ్ళో వీధి లైట్లు లేవు, నీ పుణ్యం అంట వీధి దీపాలు వెలుగుతున్నాయి, వాడికి అసలు కొంపే సరిగా లేదు, నీ పుణ్యం అంట రాజ భవంతి కట్టి, నా మాటిని ఎంతకంటే తెలియగలవాడు ఎవడు దొరకడు. కాబట్టి దయచేసి ఎటు కూడా మీ అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నావు కాబట్టి ఆడికి ఇచ్చి పెళ్లి చేయండి. అవునా, చక్కగా నీకంటే గొప్పగా రాజ్య పరిపాలన చేస్తాడు. అవును, వాడికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే వాడు వేసిన స్కెచ్ చూస్తే నీకు అసలు అర్థం కాదు అండు. అట్లనే పెళ్లి జరిగింది. మరి వ్యవహారం అంతా అంగరంగ వైభవంగా ఉంది. క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరత అక్రత తీర్చబడునని ఉంది. క్రీస్తు యేసును బట్టి ప్రతి వాగ్దానం అవును ఆమెను అన్నట్టుంది. ఏంది ఇప్పుడు యేసు ప్రభు వారిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, మరి ఆ రాజు వస్తేనే అంత వైభవంగా ఉంటే, నీ జీవితంలోకి రక్షణ మార్గంలోకి వస్తూ ప్రభువా నా హృదయంలోకి రా, నా ఇంటిలోకి రా నువ్వు ఆయన ఆహ్వానిస్తే నిన్నెంత గొప్పగా ఆశీర్వదిస్తాడులే. కానీ పాస్టర్ గారు, రక్షణ పొందిన వాళ్ళ కష్టాలు మామూలు లేవు, మేము చూసాంలే, కానీ ఆ కష్టాలు చూసి రావాలంటే భయం వేస్తుంది అని. కష్టాలు చూసి రావాలంటే భయం వేస్తుంది అనుకుంటే ఇప్పుడు నరకం ఇంకెంత కష్టం ఉంటుందో తెలుసా? పట్ట పళ్ళు కొరుకుతా, ఏంది ఆరని మంట వేదన ఆగది కాది, పురుగు చావదు, ఆత్మ అహర్నిశలు శ్రమ పడుతూనే ఉంటుంది. అది ఒకరోజు 2 రోజులు కాదు, యుగాలు అంటుంది బైబుల్. ఇప్పుడు మరి అది నెమ్మదిగా ఉంటుంది. బాగా ఆడబోయి పాడుతా, ఇప్పుడు ఇందాక ప్రేమించేదన్ అధిక ఈ పాట పాడుతాడా, పొరపాటును కూడా సచ్చినోడి ఆడుండి ఆ పాస్టర్ని కానీ, లేదంటే సువార్త చెబుతా వచ్చిన బచ్చలాడకుండా బచ్చలాడే వ్యక్తి ఇంకొంచెం గట్టిగా బచ్చలాడితే నేను మారు మనసు పొందేవాడినేమో, ఆ సచ్చినోడు ఆ సచ్చింది ఆడుందా అని చెప్పని ఆడ మొత్తుకుంటా ఉంటాం. ధనవంతుడైన ఆ పెద్ద మనిషి కనుక ఆ లాజర్ను పంపించు తండ్రి అయిన అబ్రహాము, యాతన పడుతున్నాను, లేదంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమందిని అక్కడికి పంపించు, నాకు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, కుదురుద్దా? తండ్రి అయిన అబ్రహాం అన్నాడు, కుమారుడా ప్రవక్తలు ఉన్నారు, అక్కడ దేవుని యొక్క దాసులు ఉన్నారు, వాళ్ళు చెప్పిన సంగతులు వింటేనే ఎక్కడి నుంచి ఒకడు పోయి అక్కడికి చెప్పటం కుదరదు. కాబట్టి దయచేసి దేవుణ్ణి నీ బ్రతుకులోకి ఆహ్వానించంటే రక్షణలోకి రా. దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నిన్ను బట్టి ఒక ఆడపిల్లగా నిన్ను బట్టి దేవుడు ప్రతి తరాన్ని నీ ద్వారా వచ్చే సంతానాన్ని దేవుని పనిలో వాడుకొని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మనం అనుకుంటాం మా బతుకులు, మా కులము, మా స్థితిగతులు మేము చెబితే ఎవరింటారు పాస్టర్ గారు అనుకుంటాం. పేతురు ఎవరు? చేపలు పట్టేవాడు కాదు. వాళ్ళ ఇంటికి పోతే ఏ కంప వస్తుంది చెప్పండి? సెంటు వాసన వస్తుందా? సెంటు వాసన వస్తుందా, లేకపోతే ఇంకేం వాసన వస్తుంది? భయంకరమైన చేపల కంపు కొడుతూ ఉంటుంది. ప్రభు అడగపోయి రాబ్బాయి నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానంట. మరి నువ్వు సభ్య సమాజంలో బ్రతుకుతున్నావు, సగటు మనిషిగా గుర్తింపబడ్డావు. నిన్ను ఉపయోగపెట్టుకొని ఆయన పనికి గొప్పగా వాడుకోవాలని ఆశపడుతూ ఉంటే నువ్వు మాత్రం గిరిగీసుకొని బతుకుతావు. ఎన్నాళ్ళు బతుకుతాట? ప్రతి ఒక్కడు వెళ్ళేశారు, నిన్ను కొత్తగా ఏం బయట పెట్టలా. తెసపోయి పెద్ద పెద్ద నాయకులకు మళ్ళీ విగ్రహాలు పెట్టి అయ్యగారు అనలా, అందరూ వెళ్ళేసిన వాళ్ళే.
ఆ వెలివేత నీ మనసులో నుంచి తీసివే ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ఎవడైతే నిన్ను వెలివేశాడో, ఎవడైతే అట్లా ఇట్లా అంటున్నాడో వాళ్ళ మీద నీ చేయి పెట్టి ప్రార్థన చేసేలాగా నా ప్రభు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నా బ్రతుకులో అది జరిగింది, నా బ్రతుకులో జరిగింది. మేము ఆసులు కింగులు తోపు చునువన్నవాడు చేత రైట్రా రైట్రా అని చెప్పని చేయబడి ఏసునామములో దీవిస్తున్నా తండ్రి. నా ప్రభు నన్ను గణపరిచాడు, నిన్నెందుకు గణపరచడు? 1 కొరింథీ పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అక్కడ ప్రభు అంటున్నాడు, అక్కడ ఘనులైన వారిని, జ్ఞానులు అనుకుంటున్న వారిని సిగ్గుపరచటానికి వెర్రి వారిని, ఘనహీనులను, తృణీకరించబడిన వారిని, వెలివేసిన వారు లేదా అసహ్యులను, నీచులను ఎన్నుకున్నాడంట. ఏ మనిషి కూడా ఆయన ఎదుట అతిశయించకుండుటకు. నిన్ను ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను బట్టి, నీ సంతానాన్ని బట్టి ఆయన గొప్పగా ఆయన నామాన్ని ఊరేగించుకోవాలని ఊరూరా తపన పడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎలా గీసుకొని ఆడ కూర్చుంటావు. నాకు ఇది చేస్తే, నాకు అది చేస్తే. ప్రభు అంటున్నాడు, ఆయన చెప్పే సంగతుల గురించి ఒక్కసారి ఆలోచించు, ఆలోచించు. యేసయ్య అన్నాడు, ఎవడైనా ఒక ఇల్లు కట్టాలనుకుంటే దాని సంగతి చూడండి అయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూర్చోండి. అదేమో బరబర వచ్చి మన మీద పడే పాము కాదు, కానీ కూర్చోండి. దేవునికి మహిమ కలుగు. దేవుని మాటల మీద శ్రద్ధ నిలపండి. యేసు ప్రభు వారు అన్నాడు, ఒక ఇల్లు కట్టాలంటే కూర్చొని తగులబడి అని రాసింది మాట. తగులబడి అని రాసి ఉంటే అక్కడున్న మాట ఏంది? తగులబడి అంటే కూర్చొని ఆలోచించు. ఒక ఇల్లు కట్టాలంటేనే అక్కడ చూడయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్నుంచి రండి మా, అది పోయింది, ప్రాణం పోయింది, దాన్ని పంపించారు. అంతిమ యాత్ర కూడా జరిగిపోద్ది. మనం మాత్రం కనాను యాత్రలో ఉన్నాం. ఏంది? దేవుని మాటల మీద శ్రద్ధ నిలిపితే కనాను దేశంలో మనం అడుగు పెడతాం. ఆమేన్, హల్లెలూయా. ఏంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏదో ఒక పని చేయాలంటే కూర్చొని తగులబడి అంటే తగలబెట్టుకోవడం కాదు, ఆలోచన చేసి అనే మాట ఉంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను కార్యం చెయ్యగలను నీవు నాకు లోబడితే. నేను నీ జీవితంలో అద్భుతం చేయగలను నీవు నాకు లోబడితే. నేను అసాధ్యమని నీవు అనుకుంటున్నావు కదా, దేవుడికి కూడా అసాధ్యమేమో అని అనుమానంతో ఉన్నావు కదా. నీకు అసాధ్యం అనుకున్నది కూడా ప్రభు నీ కనుల ఎదుట సాధ్యపరిచి ఆయన నామాన్ని ఘనపరుచుకోగల సమర్థుడు. నువ్వు విశ్వసిస్తే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే, అయ్యో ఈ రోగం కుదురు పడదేమో అనుకుంటే ఖచ్చితంగా కుదురు పడుతుంది. అయ్యా నా పిల్లల భవిష్యత్తు ఏమో అని దిగులుతో కుంగిపోమాక, తొందరపడి అతిగా ఆలోచించమాక, పేషెంట్ అవుతావు. నేను చెబుతున్నాగా, ఆలోచించి మొట్టమొదట పెద్ద పేషెంట్ అయ్యేది ఏంటంటే పొగరు. దాని పేరేంది? బీపీ. ఇక ఏమి లేదు, కాస్తంత కదిలిస్తే చాలు, ఏదో పద్దాకలాది ఇది అని చెప్పని రేగుతూ ఉంటారు. బీపీ రేజ్ అయింది. అధికంగా ఆలోచించడం వల్ల బుర్ర మీద హీట్ ఎక్కి నెక్స్ట్ వచ్చేది బీపీ. అది కాస్త ముదిరిపోతే మూతో పక్కకో కాలు చేదో పక్కకి వెళ్తుంది. అందాకెందుకు? నువ్వేం చేయగలవు? ఏదన్నా నీకు చేతనైనంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడు, ప్రభువుకి అప్పచెప్పు. ఏ కార్యమైనా ఆయన చెయ్యగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అది బాగా ఆలోచనలో పెట్టుకున్నావు. అయ్యా ఒకవేళ యవనస్తులకు ఎవరైనా ఇక్కడ ఉండి లేదా ఈ శబ్దంతరాల ద్వారా ఎవరైనా వాక్యం వింటూ, నా వివాహ విషయంలో దేవుడు అద్భుతం ఎప్పుడు చేస్తాడు, నా బ్రతికి కించేనా, ఏమో నా తల్లిదండ్రులకు కూడా భారం అవుతున్నాను అనిపిస్తుంది నాకు అని చెప్పి అనుకుంటున్నావా? ఆయన పాదాలు పట్టుకు. ఒకవేళ నువ్వు రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రా. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు
వెతికి వెతికి తీసుకొచ్చిన వరుడు కంటే, వెతికి వెతికి తెచ్చిన వధువు కంటే ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను ఆయన సిద్ధపరచగలడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ముందే జయమను అంటే ఎట్ట చేస్తాడు ఆయన? నువ్వెంతవాటికి ఆయనకు విధేయత చూపిస్తున్నావు, ఎంతవాటికి ఆయనకు లోబడుతున్నావు, ఎంతవాటికి ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నావు, అన్నిటికంటే ముందుగా ఆయన్ని పెట్టుకొని అడుగులు వేస్తున్నావు లేదా అని దేవుడు చూసుకోడా? తల్లిదండ్రులుగా మనమే చూస్తాం కదండి. నా పిల్లగాడు కానీ పిల్ల కానీ నేను చెప్పినట్టు నడుచుకుంటున్నారు లేదా అని చెప్పని చూస్తారా లేదా? వాళ్ళ విధేయతను బాగా కనిపెడతారా లేదా? బాగా ఆలోచించండి. దేవునికి నీ జీవితాన్ని అప్పజెప్పినప్పుడు, దేవుడు చెప్పినట్టు నువ్వు అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఖచ్చితంగా. అబ్రహాము దేవుడు చెప్పంగానే కదిలాడు. అబ్రహాముకు దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాట చొప్పున అడుగులు వేయటం ప్రారంభించాడు. మహారాజులాగా ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఆ రోజుగా పాష్ గారు ఈ రోజు కూడా అలా జరుగుద్దంటే నీవు విశ్వసించిన దాన్ని బట్టి జరుగుద్ది, నీలో ఉన్న నమ్మికను బట్టి జరుగుద్ది. ప్రభు ఏమన్నాడు? దెయ్యం బట్టి ఒక యవనస్తుడిని పట్టుకొచ్చాడు ఒక తండ్రి. పట్టుకురాగానే శిష్యుల దగ్గర పోయారు ట్రైలు. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాం? పోవాల్సిన కాడ పోకుండా ఎన్నెన్నో ట్రైల్స్ వేస్తూ ఉంటాం. ట్రైల్స్ వేసి ఏమైంది? చివరికి అప్పులు చెప్పులు అవమానాలు తప్ప రెండోది మిగలదు. వెళ్ళాల్సిన ఆయన కాడికి వచ్చింది ఆయన కాడికి శిష్యులు పనోళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు ఏమైనా చేయగలరేమో. ఆడకపోయారు యథార్థంగానే, వాళ్ళ వల్ల కాల. ప్రభు వాళ్ళని గద్దించాడు. శిష్యులను గద్దించి పిల్లవాడిని బట్టకరాడిని అడిగాడు. ఏంటి అనే డీటెయిల్స్ అడిగి, చెవిటిదైన మోగదేయమా, ఈ యవనస్తుని వదిలిపెట్టి పో యేసు నామములు అన్నట్టుగా మేము అంటాం కాబట్టి ఆయన అయితే విడిచి వెళ్ళిపెట్టి పో అనగానే వదిలేసింది. విల్లలాడించి. ఓ సమస్య నిన్ను విడిచిపెట్టి పోవాలంటే దాని ప్రభావాన్ని చూపించుద్ది. కాబట్టి కదిలిపోకుండా దేవుని పాదాలు పట్టుకొని యేసు నామములో ఈ సమస్య దానివల్ల ఉన్న ప్రభావాన్ని బంధిస్తున్నాను, లయపరుస్తున్నానని ప్రార్థన చేయి. ఏ అలజడి ఉండదు. యేసయ్య ఒక మాట పలకంగానే వెంటనే అది ఆ పసివాడిని వదిలిపెట్టిపోయింది. ఈ మధ్యలో జరిగిన సంభాషణ ఏంటంటే, నీ వల్ల ఏమైనా జరుగుద్దా అంటున్నాడు ఆ తండ్రి. నువ్వు నమ్ముతున్నావా అన్నాడు యేసయ్య. నాలో అపనమ్మిక కలగకున్నట్లు కార్యం త్వరపెట్టి జరిగించవా అన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఖచ్చితంగా ఆ తండ్రి తన కుమారుడి విషయంలో దేవుని మహిమను చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీకు ఇలాంటి చీకటి అంధకార శక్తుల బంధకాల చేత పీడించబడుతున్నట్లయితే నా ప్రభు దగ్గర ఖచ్చితంగా సంపూర్ణమైన విడుదల ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆలోచించి ఈ మాటలను ప్రభు ఈరోజు అంటున్నాడు, ఒకసారి ఆలోచించు. నేను చెప్తున్న సంగతులను, నా కుమారుడా తిమోతి, నేను చెప్పే సంగతులను ఒకసారి ఆలోచించు. ప్రభు ఎన్నో కోణాల్లో నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఎన్నో రీతులుగా నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన పని మీద నీ మనసు నిలిపినట్లయితే, ఆయన చేయమన్న విషయాలు నువ్వు అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా నీవు కార్యాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. యోర్దాను నది ఎదుటికి ఇజ్రాయేలీలు వచ్చారు. యోర్దాను నది ఎదుటికి ఇజ్రాయేలీలు వచ్చారు. కానీ అప్పటి వరకు నడిపించినటువంటి నాయకుడు మోషే గారు లేడు. కొత్త నాయకుడు బాధ్యతలు చేపట్టాడు. ఎవరైనా? యెహోషువ. బాగానే ఉందిలే కానీ మోషే అంటే ఆ కర్ర తీసుకొని ఇలా చూపించాడు, ఎర్ర సముద్రం పాయలైంది, ఆ కర్రతో బండ కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, ఆహారం కావాలంటే దేవునికి మొరపెడితే మన్నా కురిసింది, తిన్నాము. చేదు నీళ్ళు అనుభవిస్తే కొమ్మ తీసి అట్లా వేసాడు, సరి అయిపోయింది. శత్రువులు ఎదురొస్తే దాడి చేస్తూ ఎన్నో విజయాలు సాధించాం.
మరి యెహోషువ ఈ యోర్దాను నదిని పాయలు చేయగలడా అన్న సందేహం ఉండదా? అప్పుడు దాకా నడిచిన వాళ్ళకి 40 సంవత్సరాలు మోషే నాయకత్వంలో నడిచారు కదా. ఇప్పుడు నాయకత్వం మారింది కాబట్టి డౌట్ ఉంటుందా లేదా చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం ఇంత గొప్ప కార్యాలు చేసిందని మేళ్ళు అనుభవించిన వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఏమైతే ప్రతిఫలం పొందారో ప్రతి ఒక్కళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళని వీడియోలో చూస్తూనే ఉన్నాం. మన సభ్య సమాజంలో కూడా ఎవరినైనా అడిగితే నాకు ఇంత మేలు జరిగిందని యథార్థంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మేలు అనుభవించి కూడా దుమ్మెత్తి పోసేవాళ్ళు కూడా లేకపోలేదు. సరే, వాళ్ళ విధేయతగా దాన్ని అప్పచెబుతాం. ప్రభుత్వాలు మారాయంటే ఆ ప్రభుత్వం మారిన దాన్ని బట్టి ఆ నాయకుడిని కనిపెట్టి చూస్తూ ఉంటారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మనకేమైనా ఇంకా గొప్పగా ఏమైనా రాయితీలు ఇవ్వగలదా, ఇంకా గొప్పగా ఏదైనా మనం ప్రతిఫలం పొందగలుగుతామనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటిదాకా ఆయన లైన్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ లైన్లోకి వస్తే ఆర్థిక స్థితిగతులన్నీ గమనించుకున్నప్పుడు మనకి మీకు ఇవ్వాలని ఉంది కానీ నా చేతిలో డబ్బులు లేవంటే ఏమంటాం? వీడికి అనవసరంగా ఓట్లు వేసాంరా ఖచ్చితంగా అంటాం. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఉన్న యోర్దాను దాటాల. ఎంతమందికి ఎన్ని డౌట్లో మనకు కూడా ఉంటుంది. పలానా పాస్టర్ గారి దగ్గర ఎదుగుతున్నాం, పలానా పాస్టర్ గారు ఇలా వస్తున్నాడు, ఇలా వాక్యం చెప్తాను, మరి మనకి ఏమన్నా ఆశీర్వాదం కలుగుతుందా? ఇంటి గుడి బంతి గుడి చేడతామే రబ్బా అని చెప్పని డౌట్లు కూడా ఉంటాయి. ఏం చెప్పనా? ప్రభు కృపను బట్టి మీరు ఆడే ఎదగండి. సంఘాలు పాడు చేయటానికి సేవా పరిచర్య కాదు, కానీ సత్యం మీరు గ్రహించాలని, సత్యంలో మీరు ప్రతిష్ఠింపబడాలని, సర్వసంపూర్ణ సత్యము తెలుసుకొని దాంట్లో నడుచుకుంటూ సర్వసంపూర్ణ సిద్ధి అంటే క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందాలని పరితపించే పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని పరిగెత్తించి మరి ఇక్కడ తెచ్చి నిలబెట్టాడు. ఆయన కృపను బట్టి ఇక్కడ కుటుంబాలు సహకరిస్తూ ఉన్నాయి. సత్యము తెలపటానికే. ఇంకొక సంఘాన్ని దోచుకొని ఇక్కడ తీసుకొచ్చి సంఘం కట్టే వ్యవహారం కాదు సుమా. ప్రభు చిత్తంలో నిర్ణయింపబడ్డ వాళ్ళు వస్తారు, వాళ్ళే స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగి ప్రయాసపడే వాళ్ళని సిద్ధపరిచే ఉన్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. బాగా గమనించండి, భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఆర్థిక స్థితిగతులను బట్టి భయపడుతున్నావా? ఇంతవరకు పోషించింది ఎవరు? నీ రెక్కల కష్టార్జితమా? 4 అయ్యి 4 ఇయ్యి అయితే నువ్వు మంచంలోనే ఉంటావు. ఏంటి అయ్యి? 4 సార్లు బాత్రూమ్ తిరిగి 4 వాంతులు అయినాయి అనుకో, హల్లెలూయా స్తుతి మహిమ అంట. ఏమై అయ్యా ఇట్రా, నీ దుంప దగ్గర ఆడ ఉంటావు, ఇట్రా నా పక్కరా అని చెప్పని ఇక భుజాన్ని చేసి ఆ మంచం దాకా తెలుసా. షాడిస్ట్ మొగుడు అయితే భార్య అనుకోండి, వీడి కరెక్ట్గా పడదు దెబ్బ అనుకోండి. పైకి అనకపోయినా కానీ మనసులో ఏంది, అదే భార్యకు ఇదే పరిస్థితి అనుకో, భర్త అనుకుంటాడు ఇది దుర్మార్గురాలు ప్రభా, ఇంకా 4-5 కానీ, ఇంకా 4-5 కానీ. ఎంత తీసుకిస్తారు భార్యలో. నా కష్టార్జితం అంటే ఆయన అనుమతిస్తే కదా నీకుంది ఆరోగ్యం. ఆయన అనుమతిస్తేనే కదా ఆ రెక్కల కష్టార్జితం ఫలభరితంగా మారుతుంది. ఆయన అనుమతిస్తేనే కదా, ఆయన ఆశీర్వాదం ఉంటేనే కదా కొంచెం బీరువాలైనా, బ్యాంకులైనా, లేదంటే బంగారు ఆభరణాలైనా, కట్టుకునే వస్త్రాలైనా ఉంటున్నాయి. అదే ఆయన ఆశీర్వదించకపోతే ఏముంటాయి? దాచేపల్లిలో ఒక అక్క ఉంది. రక్షణ పొందక ముందు నా అనే వాళ్ళందరూ మమ్మల్ని తృణీకరించారయ్యా. బాప్తీసం పొందిన తర్వాత ప్రభు సన్నిధి నాకు దగ్గర ఉంది, పరిశుద్ధుల సహవాసం నాకు దొరికింది. 2 జతలే ఒంటి మీద ఉండేవి. ఒక జత ఉతికి ఆరేసుకునేదాన్ని, ఒక జత కట్టుకునేదాన్ని. ఫంక్షన్కి పోవాలన్నా కానీ ఆ జతే, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ జతే.
నా ప్రభు కృప ఏందో తెలుసా, ఈరోజు కట్టుకోవడానికి కావాల్సిన బట్టలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఒకప్పుడు తినడానికి కూడా గతి లేదయ్యా. నూకలు తెచ్చుకున్నాం, అవి కూడా దొరకకపోతే నీళ్లు తాగి అలా దేవుని వైపు చూసిన సందర్భాలు ఉన్నాయి. నా ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయించామో, నా ప్రభువుని ఎప్పుడైతే ఆయన గడప తట్టామో, ఇక ఆయన మా జీవితాల్లోకి వచ్చాడు, మా రెక్కల కష్టాజీతాన్ని ఆశీర్వదించాడు. ఇదిగో ఇవాళ 2 క్వింటాల బియ్యం అట్లా ఉన్నాయి నా ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. 2 క్వింటాల బియ్యం నా ఇంట్లో అలా ఉన్నాయి. అయ్యో పాస్టర్ గారు చూడండి అని చెప్పని అవి చూపించింది. ఈ మధ్య వాళ్ళ పిల్లగాడు సెకండ్ హ్యాండ్లో ఏసీ ఒకటి తెచ్చుకోండు. వజ్జురా అని బతిలాడుతుంది ఆ తల్లి. ఈ పిల్లగాడు నేను బిగిచ్చా అంటుండు. అయ్యా, అంతంత మాత్రం బ్రతుకులు నలుగురు చూచామనుకుంటారా? నేను అన్నా, ఏదైనా ఒక వస్తువు నీ ఇంటికి ముందుగా వస్తుందంటే రానున్న దినాల్లో దేవుడి కార్యం ఏదో జరగబోతుంది, ఆ వస్తువు యొక్క అవసరం మీద ఉంది కాబట్టి ముందుగానే దేవుడు ఇలాగ అనుమతించాడమ్మా, పెట్టుకోండి అన్న. అది బిగించిన కాంచి 2 వారాలు ఎదురు చూశారు. పాస్టర్ గారు వస్తే బాగుండు, ఆ ఏసి దాంట్లో కూర్చోబెట్టాలని. ఓయమ్మ, మీరు బాగుంటే చాలమ్మా, సంతోషం. ఒకళ్ళకి ఏం పుడుతుందో తెలుసా, ఒక కొత్త రోగం వస్తుంది. నా ఆత్మీయ కుమారుడు ఉండు, పాస్టర్ గారు పలానా చోట పని ఉంది, 50,000 మాట్లాడుకున్నా, ప్రార్థన చేయండి అండి. ప్రార్థన చేశా. పనికి పోయారు, భార్య భర్తలు ఇద్దరే పోయారు. పోయి శుభ్రంగా చేసుకొని వస్తా అంటాడు. ఇద్దరే చేసుకుంటున్నారు, ఇంత డబ్బా, ఇద్దరే చేసుకున్నారు, ఇంత డబ్బా అని ఎసన పడుతున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసి పని అంతా అయిపోయింది. పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇట్లా వాడు మెలక పెడుతుండవు. ఇద్దరు వచ్చి చేసి ఇంత పని ఇంత డబ్బు అయింది అని చెప్పని మెలక పెడుతున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశా. పని ఏమో 50,000 కాంట్రాక్ట్ అని చెప్పిండు. పని అంతా శుభ్రం చేసుకున్నారు. ఏందబ్బా డబ్బులు వచ్చినాయంటే వచ్చినాయి పాస్టర్ గారు, ఇంటికాడ ఇచ్చాను, అమ్మాయికి ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు నీకు ఎంత మిగిలిన నాకు ఆత్మీయ తండ్రిగా నాకు చెబితే నీకు వచ్చిన నష్టం ఏంది? దశం భాగం అడుగుతానా? దశం భాగం ఎందుకు? నువ్వు ఇస్తే ఆశీర్వదింపబడతావు దేవుని చేత. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 9, 10, 11 వచనాల్లో ఉంది. మీరు దొంగలు కావాకండి అయ్యా, మందిరంలో ఆహారం ఉండటానికి ఆ దశం భాగం ధాన్యంలైనా ధనంలైనా, పేదలు ఉంటారు ఎవరో ఒకళ్ళు పూట గడవనోళ్ళు, వాళ్ళకు అక్కరగా ఉండటానికే నువ్వు ఇచ్చేది ఆ ధనం. కానీ మేము చూస్తున్న సంఘాలు అట్లేదు పాస్టర్ గారు అంటారు. వాస్తవం, అది మేము కూడా ఒప్పుకుంటాం. నిలువు దోపిడి, జేబుల్లో ఫుల్ఫిల్ చేసుకొని నీకు ఎట్టోడో ఎవడు కూడా భాగాలు పంచుకుంటూ ఉంటాం. అవి ఉన్నాయి సంఘాలు. ప్రభు మాకు ఆ భారం ఇలా. పేదైనా ఎవరైనా పూట గడవని సంఘ బిడ్డలు ఉంటారుగా, వాళ్ళని ఖచ్చితంగా టచ్ చేస్తాం, దర్శిస్తాము, గడుస్తుందా లేదా కనుక్కుంటాము. లేదంటే రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. మాకేం అవసరం? నీవిచ్చిన రూపాయే నీతో పాటు కూర్చుంటున్న వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే అది ఇచ్చి ఆయన శోధించమన్నాడు. వాళ్ళు అక్కడ లేఖనంలో శోధించినట్లయితే ఆకాశపు వాకిళ్ళు విప్పేట పట్టజాలంత దీవెనల వర్షం కురిపిస్తానన్నాడు. నీకు ఆ దీవెనల వర్షం కావాలనుకుంటే నువ్వు నీకు వచ్చే రాబడిలో దశం భాగం ఇస్తావు. నాకేం వద్దులే, ఉన్న జాలే సరిపెట్టుకుంటాను అనుకుంటే అంతే ఉండిపో అంటాడు యేసయ్య. శావుకుడు తిని కండలు పెంచి ఏసీ కారులో తిరగటానికి కాదు, దేవుని పని జరగటానికి ఇస్తావు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆర్థికంగా సహాయపడటానికి ఇస్తావు, అంతే. ఆమెన్, హల్లెలూయా. ఈ పెద్ద మనిషి ఎంత మిగిలిన ఇప్పుడు కూడా చెప్పలా. చివరికి భార్య ఫ్లోటింగ్తో ఒక్క దెబ్బ కొడితే అంతే వెళ్ళిపోయిండు. పాస్టర్ గారు లేదు, ఏం లేదు, సభకు నమస్కారం అండు. నిజం. ఒక్కగానొక్క ఆత్మీయ కుమారుడు ఇస్తే భార్య ఫ్లోటింగ్ దెబ్బకు వెళ్ళిపోయింది, అంతే. ఎన్ని డౌట్లో మనకి. నువ్వు కష్టపడిందల్లా దేవుని యొక్క ఆశీర్వాదమే. ఆయన ఆశీర్వదించకపోతే నీ దగ్గర ఏమీ లేదు. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి నీ దగ్గర ఉంది. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇయటానికి ఎందుకు మనకి ఈ తెగులు? అబ్బో, ఏమి లెక్కలేస్తాము. 10,000, పాస్టర్ గారికి 1000 రూపాయల, 30,000, పాస్టర్ గారికి 3,000,
ఆ బాకి 3,000 అయిపోద్ది, ఈ 3,000 ఆపితే ఇట్లా లెక్కలే సాగుతూ ఉంటాం. అంతటితో ఆగిలే అంటాడు యేసయ్య. నిజం. నా చేతికి వచ్చే రూపాయి ఏదైనా ఖచ్చితంగా దశమ భాగం తీసి పక్కన పెడతా, వెంటనే ఇంకొక రూపాయి నా చేతికి నా దేవుడు డబ్బులు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నీ కష్టార్జితంలో ఆయన ఇచ్చిందే కదా, ఆయనకి ఇయటానికే. కానుకల ప్రసంగం కాదండు, కొంతమంది ఆలోచన చేస్తున్నట్టున్నారు. కానుకల ప్రసంగం కాదు, కానీ ప్రభు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయనకి ఇవ్వు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ విషయంలో ఆలోచన చేయి. యోర్దాను దగ్గరికి వచ్చి ఆగాం. ఇప్పుడు యెహోషువ నాయకత్వం ఏంటి పరిస్థితి అని. యోర్దాను దాటాలంటే నీ ఎదుటున్న వ్యక్తి ఎవరు ఏంటన్నది గమనించమాక, వాక్యం ఉందా లేదా అని చూడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఉన్నదా లేదా, ఆ వాక్యం సత్యమై ఉన్నదా లేదా, ఆ వాక్కు దేవునిదై ఉన్నదా లేదా అని గమనిస్తే ఖచ్చితంగా యోర్దాను నది నీ ఎదుట నడిపించబడుతున్న నాయకుని ద్వారా పాయలవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కానాను దేశంలో అడుగు పెడతావు. పరిపూర్ణురాలుగా, పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు కానాను దేశంలో అడుగు పెడతావు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. చుట్టూ ఉన్న పరిస్థితులను తొంగి చూడమాక. పేతురు అటు ఇటు గాలి నన్ను ఎగసిపడుతున్న కెరటాలను చూశాడు. ఎక్కడ? పడవలో కాదు, సముద్రం మీద నడుచా 4 అడుగులు వేసిండు. ప్రభువా నీవేనా అంటే నేనే అడుగులు వేయాను. ఆయన వైపు చూసి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన్నే గురిగా పెట్టుకొని ఆయన వైపే నువ్వు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ప్రభు నిన్ను గమ్యస్థానానికి చేర్చగలడు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మార్చగలడు నువ్వు ఆయన్ను గురిగా పెట్టుకొని అడుగులు వేస్తే. అట్ట కాదని పేతురు గారు కనుక గాలి ఏంది ఎట్టొస్తుంది, కెరటాలు ఏంది ఎట్టోన్నాయి అని చెప్పని అటు ఇటు తొంగి చూసి మునిగిపోతా ఉండంట. ఆయన యేసయ్య బరబర వచ్చి చెయ్యిచ్చి పైకి లాగి ఎందుకు సందేహించితివి అన్నాడు. ఒకవేళ నీ బ్రతుకులో చాలామందిలో ఏమో యేసయ్య చేస్తాడో లేదో, ఏమో యేసయ్య ఈ కార్యం జరిగిస్తాడో లేదో, ఏమో నా బ్రతుకు బాగుపడుతుందో లేదో, ఏమో వాడెవడో సినిమాలో కనుక ఏ అని చెప్పన్నట్టు ఏమో ఆ సైతాన్ గాడికి ఎందుకు సింహాసనం వేస్తాను నాకు తెలియక అడుగుతా. యేసు ప్రభు వారికి సింహాసనం, స్తుతి సింహాసనాన్ని ఖచ్చితంగా నా ప్రభు వస్తాడు. నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లలను మారుస్తాడు. ప్రభు కృపనిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు చెబుతున్న ఈ మాటల మీద ఆలోచన పెట్టండి. ఒకవేళ రకరకాల సందేహాలతో ఉన్నావా, సంశయాలతో ఉన్నావా, ప్రభువా నా హృదయాలు ఇలాంటి ఆలోచనలు మెదుగుతూ ఉన్నాయి. ఇదిగో లేఖనపు కాంతిలోంచి నాతో నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు చెబుతున్న మాటల మీద ఆలోచన పెడుతున్నాను. నాకు త్వరపెట్టి నా జీవితంలో ఈ అద్భుతం చేయవా, త్వరపెట్టి నా బ్రతుకుని మార్చవా అయ్యా, త్వరపెట్టి నా కుటుంబాన్ని కట్టవా, త్వరపెట్టి సమస్య నుంచి బయట వేయవా, త్వరపెట్టి ఈ వ్యాధి నుంచి బయటేవా, త్వరపెట్టి ఈ అప్పుల నుంచి బయటేవా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు అడగగలిగితే, మరి ముఖ్యంగా మొట్టమొదట రక్షణ అనుభవంలోకి రా. రక్షణ అనుభవంలోకి వస్తే రిజిస్టర్లో పేరు చేర్చబడుతుంది. నీకు కావాల్సిన ప్రతి అక్కరత అవసరం మీద ఆయన దృష్టి నిలపబడుతుంది. ఇక ఆయనే నీకు అన్నీ నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరికీ కృపనిచ్చును గాక. ఏంది, మోకాళ్ళ మీదకి వద్దాం. మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళ మీద ఉండండి. లేదా కుర్చీలోనే ఉండగలుగుతాం అనుకుంటే అలానే ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు అంటున్నాడు, నేను చెప్పే సంగతుల మీద ఆ సంగతులను ఆలోచించు. నీకు కృప కావాలి. అర్హత లేని వాడికే కృప ఇవ్వబడుతుంది. మనం అనుకుంటాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం అనుకుంటాం. కాదు, ఆడ నిలబడాలంటే ఖచ్చితంగా నీకు కృప కావాలి. రక్షణ బాప్తిజం పొంది కూడా ఒకవేళ నువ్వు పొరపాటులో బ్రతుకుతున్నావా, కొంతమంది సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది బీడీలు తాగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చుట్ట, కైని, గుట్కా, అదేదో వచ్చింది ఇప్పుడు విమల ఏదో నవ్వులుతూ ఉన్నారు. రక్షణ పొంది ఇంకొక ఇంటి తలుపు తడుతున్నావా, రక్షణ పొంది ఇంకొక వ్యక్తి దగ్గరకు వెళుతున్నావా, జాగ్రత్త సుమా.
దేవుడు శిక్షించక మునిపి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, కనికరిస్తుంది, ఆ బలహీనతల నుంచి నిన్ను విడిపిస్తుంది. నా ప్రభు ఖచ్చితంగా ప్రతి బలహీనత మీద నీకు జై జీవితాన్ని ఇవ్వగలడు. శుద్ధ సువర్ణంగా నిన్ను మార్చుకోగలడు. అర్హత లేదు నీకు, వాస్తవానికి పొరపాటు చేశావు, కానీ క్షమించడేమని దూరంగా ఉన్న సహోదరుడా, సహోదరి, దేవుని పాద సన్నిధిలోకి రా, దేవుని పాదాలు పట్టుకో. నా ప్రభు ఖచ్చితంగా నిన్ను కనికరించాలని, క్షమించాలని, కృప ద్వారా నిన్ను అంగీకరించాలని ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు నీ వైపు. నా బ్రతుకు మారుతుందా, నాకు అసలు వివాహం జరుగుతుందా అనుకుంటున్నావు కదా. నా ప్రభు అంటున్నాడు, నీ తల్లి తండ్రి చూసి ఎంచినటువంటి వ్యక్తి కంటే ఉన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన, విలువలు కలిగినటువంటి వ్యక్తినే నీకు భర్తగాను, విలువలు కలిగినటువంటి వ్యక్తిని నీకు భారీగా దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. బాప్తిస్మం లేకుండా బయట ఉండి అడగమాక, బాప్తిస్మం పొంది లోపలికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అడిగితే ఎంతో ఉన్నతమైన పాత్రలను, అసలు ఇది పెళ్ళే కాదండి అనుకున్న వ్యక్తికి దేవుని మహాకృపను బట్టి పెళ్లి చేసి సంతానం ఇచ్చి సేవకులుగా నిలిపి ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు. అయ్యా మా బ్రతుకులు మారవనుకుంటున్నావేమో, నా ప్రభు ఖచ్చితంగా ఇలా బ్రతుకులకి ఇంచే అన్న వాళ్ళు ఎదుటే ఆశీర్వదించి నిలబెట్టాడు అనేక కుటుంబాలని. నీ కుటుంబాన్ని కూడా అలాగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఒక స్థిరమైన తీర్మానం చేసి ఆలోచన చేసి ఒక స్థిరమైన తీర్మానంలోకి వచ్చినట్లయితే నా ప్రభు నీ చెయ్యి అట్లా పట్టుకొని లేవనెచ్చాలని ఆశపడుతున్నాడు. నా ప్రభు తన హస్తం నీ మీద ఉంచి ఇదిగో నీ తల ఎత్తాలనుకుంటున్నాడు. నా ప్రభు తన చేతి నీడలో నీ కుటుంబాన్ని దాచాలనుకుంటున్నాడు, కాచి కాపాడాలనుకుంటున్నాడు. ఒకవేళ దురాత్మ అంధకార శక్తుల పీడిత బంధకాల చేత వెరిపించబడుతున్నట్లయితే నా ప్రభు హస్తపు నీడలోకి నువ్వు వచ్చినట్లయితే వాటి బంధకాల నుంచి విడిపిస్తానంటున్నాడు నా ప్రభు. వ్యవసాయాన్ని ఆధారం చేసుకున్నావా, ఆయన కృపను బట్టి అడుగులు వేయి, ఖచ్చితంగా 100 అంతుల ప్రతిఫలం నువ్వు పొందుతావు వ్యవసాయంలో. అయ్యా నాకు ఈ అప్పులు ఉన్నాయంటావా, ఆయన చెప్పిన క్రమంలోకి రా, నీ ఖర్చులను క్రమం చేసుకో, ఖచ్చితంగా నా ప్రభు అప్పులు తీర్చగలడు. వ్యర్థమైన ఖర్చులు లేకుండా ఆ ఖర్చులు నువ్వు గనక కరెక్ట్ చేసుకున్నట్లయితే నా ప్రభు ఖచ్చితంగా నీ అప్పుల నుంచి బయటేయగలడు, నీ అప్పుల నుంచి బయటేయగలడు ఆయన. ఎన్నో సాక్ష్యాలు, అయ్యా మాకు ఇన్ని లక్షల అప్పు ఉంది, మరి ఎలా బయటపడ్డారంటే మొదటిగా మా ఖర్చులను క్రమం చేసుకున్నామయ్యా, మా ఖర్చులను క్రమం చేసుకున్నాం. ఒకప్పుడు 100 రూపాయలు పెట్టి ఈ ఫలానా తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు 30 రూపాయలతోనే సర్దుకుంటున్నాం. అలా 70 రూపాయలను పొదుపు చేసుకొని నా అప్పులన్నీ తీర్చుకున్నామయ్యా. ఆ పొదుపు చేసుకోవటం ఎలానో దేవుడు నేర్పాడు మాకు. నువ్వు పొదుపు అదుపు లేకుండా నీకు వచ్చిన డబ్బులు నీకు ఇష్టం వచ్చిన ఖర్చు పెడతా ఉంటే నీ అప్పులు ఎప్పుడు తీరుతాయి? నువ్వు ఎప్పుడు ఒడ్డున పడుతావు? దేవా నా అప్పులు తీర్చు అంటే ఆయన అంటాడు, రే అబ్బాయ్ అమ్మాయి, మొదటిగా నువ్వు ఖర్చుల్లో క్రమం సరిచేయబడాలి. నువ్వు ఖర్చులు సరి చేసుకోకుండా, ఖర్చులు తగ్గించుకోకుండా నా అప్పులు తీర్చంటే ఎట్లా సెట్ అవుతావు? దేవుని పాదాలు పట్టుకో, నా ప్రభు కృపనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా మీరు నాతో కూడా మాట్లాడుతున్నారయ్యా. నా కుమారుడా నేను చెప్పు సంగతులను ఆలోచించుమంటున్నావు. దేవా ఇదిగో తండ్రి, ఈ ప్రాంత ప్రజలు నీ చిత్తంలో ఉన్నటువంటి వారితో మాతో నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా నువ్వేదైనా చేయగలవని, రక్షణ మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని నువ్వు ఈరోజు సెలవిస్తున్నావు. ఎంతమంది ఇక్కడ ఈ సభ్య సమాజంలో ఈ శబ్దంతరాల ద్వారా వింటున్నారో, సమకూడిన వారిలో ఎందరున్నారో రక్షణ లేకున్నట్లయితే నీ కృపను బట్టయ్యా నీవు సంధిస్తున్నావు. ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం అంటున్నావు ప్రభువా. నీ చిత్తంలో ఉన్న వాళ్ళని దర్శించండి. హృదయాలు కఠినపరుచుకోవద్దమ్మా, హృదయాలు కఠినపరుచుకోవద్దయ్యా. దేవుడు నిన్ను రక్షణలోకి పిలుస్తా ఉన్నాడు, రక్షణ మార్గంలోకి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు.
ఆయన పిలుపుకు నువ్వు చెవియొగ్గి హృదయాన్ని నిలిపి ఓ నిర్ణయానికి వచ్చినట్లయితే నా ప్రభు కృప నిన్ను ఆవరించునుగాక. ఇదిగో అబ్రాహామును ఎలా అయితే మహారాజులాగా ఆశీర్వదించాడో, సకల ఐశ్వర్యాలతో తులతూగేలా చేశాడో, నిన్ను కూడా అలాగా ఆశీర్వదిస్తానంటున్నాడు నా ప్రభు. అంతకంటే గొప్పగా ఆశీర్వదించడానికి సమర్థుడు ఆయన. నువ్వు నమ్మినట్లయితే నీ పిల్లల పరిస్థితిని బట్టి, ఒకవేళ యవనస్తురాలకు ఉండి నా వివాహం ఏంటని చెప్పని ఒకవేళ బాధతో ఉన్నావేమో, అనేకులు వస్తున్నారయ్యా, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, నలుగురు నానా రకాలుగా ఏమే ఇంకా పెళ్లి కాదా, దీని బతికి కించేలు అంటున్నారేమో, నా ప్రభు అంటున్నాడు ఉన్నతమైన పాత్ర నీకు సిద్ధం చేశాను అంటున్నాడు. నా పిల్లగాడు అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మా స్థితి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆర్థికంగా కుదేలైపోయాం, నా అనేవాళ్ళు కూడా పలకరించడానికి దూరంగా ఉన్నారు, నా బిడ్డకు వివాహం జరుగుతుందా లేదా, అయ్యో అనేక రకాల ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాను, నా కుమారుడికి పెళ్లి జరుగుతుందా లేదంటే నా ప్రభు అంటున్నాడు శ్రేష్టమైన పాత్ర నేను సిద్ధం చేసి ఉన్నాను, నువ్వు దిగులు పడమాక, ప్రార్థన చేయి. రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రండి. నా ప్రభు అంటున్నాడు ఆర్థికంగా కుదేలైపోయావా, అన్ని విధాలు ఆశీర్వదించగల సమర్థుడు ఆయన. ఇజ్రాయేలు అరణ్య యాత్రలు కొనసాగుతున్నప్పుడు అనేక ప్రజలు ఎదురొచ్చారు, రాజ్యాలు అటగించాయి. కానీ దేవుని నామాన్ని మహింపరచుకునేలాగా యుద్ధం సలిపేలా చేశాడు. ఆయన తోడుండి యుద్ధంలో జయాన్నిచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కొల్ల పెట్టుకునేలాగా చేశాడు, అంటే దోచుకునేలాగా. అందుకే ఇజ్రాయేలీలకు అంత ధనం ఉంది చేతిలో, కారణం వాళ్ళ దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆలోచించు, యోర్దాను నది పాయలవుతుందా లేదా, కనాను దేశంలో అడుగు పెడతాం లేదా, ఇంటి కూటి బంతి కూటి చెడతా అని ఆలోచిస్తున్నావేమో, వాక్యం ఉందా లేదా గమనించు, సత్య వాక్ ఉన్నదా లేదా గమనించు, దేవుని వాక్క దైవజుడి నోట ఉన్నదా లేదా అని గమనించు. దేవుని వాక్క దైవజుడి నోట నుండే నీ కన్నులు ఎదుటున్న యోర్దాను నది పాయలవుతుంది. కనాను దేశంలో అడుగు పెట్టగలుగుతావు పరిపూర్ణమైన వ్యక్తిగా, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందినటువంటి వ్యక్తిగా నీవు అడుగు పెట్టగలుగుతావు. దేవుని పాదాలు పట్టుకో. ఏ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. దేవా ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో యేసు నామములో పదిలపరచబడును గాక. అంటు కట్టబడి నీరు కట్టబడి యేసు నామములో ఇదిగో తండ్రి క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను క్రీస్తు ఫలము వారిలో ఫలించును గాక. గొప్ప కార్యాలు మా అందరిలో జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దర్శించండి. మీరు అంటున్నారు నేను చెప్పే సంగతులను ఆలోచించని. ఆలోచించి దేవా సరైన తీర్మానంలోకి వచ్చి నీ కృపను బట్టి శాశ్వతమైన ఆశీర్వాదం పొందేలాగా నీవే దగ్గర ఉండి దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమునని అడిగి వేడుకొని ప్రార్థించి నీ బిడ్డలను దీవించి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పజెబుతున్నాం మా తండ్రి. ఆమేన్.